టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో కుమ్మలాటలు కొనసాగుతూనే ఉన్నాయి. సీట్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళ సీట్ చించేస్తామంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ఇక కూటమిలో త్యాగరాజులు ఆగమాగం చేస్తున్నారు. కొందరు రెబల్స్ గా మారి సొంత పార్టీ గుండెల్లోనే గుబులు పుట్టిస్తున్నారు. పొత్తులో సీట్ రాక చిత్తైన వాళ్ళు మిత్రపక్షానికి శత్రుపక్షంగా మారుతున్నారు. మడకసిరలో సీట్ రాని తమ్ముడి సైన్యం కుర్చీని మడతపెట్టే లెవెల్లో రెచ్చిపోయింది. చివరి నిమిషంలో బీ ఫామ్లు మారిపోవడంతో నేతలు భగ్గుమంటున్నారు. దెందులూరు సీట్ పెండింగ్ లో పడ్డంతో చింతమనేని చింతాక్రాంతుడయ్యాడు. గారపాటి రాజీనామా చేస్తానడంతో ఏలూరు బీజేపీలో గత్తరలేచింది. నామినేషన్ల పర్వం పీక్స్ కు చేరిన కూటమిల అసమ్మతి కుంపట్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అటు సీట్లు ఇటు హీట్లు, పార్టీల గుండెల్లో రెబల్స్ గుబుల్, సీట్ల పంచాయతీతో దిగుల్, మడకసిరలో మడత పెట్టిన తమ్ముళ్ళు. ఈ కూటమికి ఏమైంది? ఇప్పటి కంటిన్యూస్. టీడీపీలో అటు బీఫామ్ల పంపిణీ కొనసాగుతుండగానే ఇటు విధ్వంసకాండతో వీధికెక్కారు తెలుగు తమ్ముళ్లు. సత్యసాయి జిల్లా మడకసిర టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అభ్యర్థి మార్పుతో మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు మండిపడ్డారు. మొదట మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు సునీల్ కుమార్ ను టీడీపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. అయితే చివరి క్షణంలో టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజుకు బీఫామ్ ఇచ్చింది హైకమాండ్. సునీల్ కుమార్ కు బీఫామ్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. మడకసిర టీడీపీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు, జెండాలు దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ పై టీడీపీ క్యాడర్ మండిపడింది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంఎస్ రాజు గో బ్యాక్ అంటూ సునీల్ వర్గీయులు విధ్వంసం క్రియేట్ చేశారు. ప్రజలకే కార్యకర్తలకే గ్యారెంటీ లేదు. భవిష్యత్ గ్యారెంటీ ఏమి ఇస్తాడు? ప్రజలు మాకు ఒక దళిత నాయకే మోసం చేశాడు. మరోవైపు మన్యాలో సీటు పంచాయతీ వేడెక్కింది. రంపచోడవరంలో టీడీపీ వర్సెస్ టీడీపీ రెబల్ గా రాజకీయం రాజుకుంది. అల్లూరు జిల్లా రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి, రెబల్ అభ్యర్థి మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న తనకు కాకుండా మిర్యాల శిరీషకు అధిష్టానం టికెట్ ఇవ్వడంతో రెబల్ గా పోటీ చేస్తా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. నియోజకవర్గంలోని 11 మండలాల టీడీపీ నాయకులు తనతో టచ్ లో ఉన్నట్టు చెప్తున్నారామె. రాజేశ్వరికి టికెట్ ప్రకటించాలని, లేదంటే రెబల్ అభ్యర్థిగా ఆమెను గెలిపించి పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు జిల్లా నాయకులు. చంద్రబాబు ఫోటోతోనే రెబల్ గా పోటీ చేస్తామంటున్నారు వంతల. ఈ రోజు రంపచోడవరంలోని ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరాలన్న ఉద్దేశంతో కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఇవాళ మాకు ధైర్యం లేదండి, ఖచ్చితంగా మీరు నామినేషన్ వేయాలి అని కార్యకర్తలు నాయకులు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా కార్యకర్తల నాయకులు సలహాలు తీసుకొని నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మరోవైపు టీడీపీ బీఫామ్లు అందుకున్న అభ్యర్థులందరూ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. తమ పార్టీ తరఫున అసెంబ్లీకి, పార్లమెంట్ కు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో బీఫామ్లు అందించారు. తొలుత లోక్సభ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. బీఫామ్లు ఇచ్చిన తర్వాత అభ్యర్థులతో ప్రమాణం చేయించారు చంద్రబాబు. అయితే 5 చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది టీడీపీ. మరోవైపు దెందులూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి ఇక చింత తప్పదా అని పార్టీలో చర్చ జరుగుతోంది. పాడేరు అసెంబ్లీ సీట్ నుంచి గిట్టి ఈశ్వరికి అవకాశం కల్పించారు. ఇక్కడ రమేష్ నాయుడు పేరును తొలుత ప్రకటించారు. కానీ చివరకు గిట్టి ఈశ్వరికి బీఫామ్ దక్కింది. ఇక ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించారు. మొదటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరును ప్రకటించారు. తర్వాత రఘురామకృష్ణరాజుకే ఉండి టికెట్ దక్కింది. మడకసిర టికెట్ ఎంఎస్ రాజుకు కేటాయించారు. వాస్తవానికి ఈ టికెట్ ముందు మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ కు ఇచ్చారు. ఇప్పుడు సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు బీఫామ్ ఇచ్చారు. మాడుగుల టికెట్ ను బండార సత్యనారాయణ మూర్తికి కేటాయించారు. పైల ప్రసాద్ పేరును టీడీపీ తొలుత ప్రకటించిన మారిన రాజకీయ సమీకరణాలతో మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణ మూర్తిని వరించింది. ఇక వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణను మార్చి ఆయన కూతురు కురుగొండ్ల లక్ష్మీసాయిప్రియకు కేటాయించారు. ఇక అనపర్తిలో అగ్గిరాజేసిన సీటు పంచాయతీ టీడీపీతో పాటు కూటమి పార్టీలకు కూడా బాగా డ్యామేజ్ చేసింది. మొదటి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్లింది. దీంతో అనపర్తి టీడీపీ కేడర్ అగ్గి మీద గుగ్గిలమైంది. పార్టీ ఆఫీస్ ను ధ్వంసం చేసి జెండాలు, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.
అప్పటి నుంచి టికెట్ కోసం పోరాడుతూనే ఉన్నారు నల్లమిల్లి. అయితే తాజాగా అనపర్తి టికెట్ పై చిక్కుముడి వీడిందని సమాచారం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ బీజేపీ నేతలు ఒప్పించారని తెలుస్తోంది. చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలతో చర్చల అనంతరం బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకారం తెలిపారని సమాచారం. త్వరలోనే బీజేపీలో చేరి అనపర్తి నుంచి కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి బరిలో ఉంటారని చెప్తున్నారు అందరూ. మరోవైపు కావలి, కందుకూరులో చెలరేగిన అసమ్మతి కుంపట్లు ఇంకా చల్లారలేదు. ఇక్కడ రెబల్స్ దెబ్బకు టీడీపీ పరిస్థితి తలకిందలవుతోంది. ఒకవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా టికెట్ల మంట ఇంకా చల్లారడం లేదు. నెల్లూరు జిల్లా టీడీపీలో రెబల్స్ బెడద క్యాండిడేట్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కందుకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కందుకూరు టికెట్ ను టీడీపీ అధిష్టానం ఇంటూరి నాగేశ్వరరావుకి ఇవ్వగా అవకాశం దక్కకపోవడంతో ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు టికెట్ దక్కలేదనే కోపంతో రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఇంటూరి రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు ఆయన. అంతేకాదు, కందుకూరులో టీడీపీని ఓడించి తీరుతానని రాజేష్ శపథం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు టీడీపీ అధిష్టానంతో తాడో పేడో తెలుసుకునేందుకు సిద్ధమైన కందుకూరు టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ కు స్థానికంగా మద్దతు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత దివి శివరాం రాజేష్ కు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చిన ఇంటూరు నాగేశ్వరరావుకు ఇప్పుడు మద్దతు ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు శివరాం. రాజేష్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. తమ కుటుంబాన్ని దూషించిన నాగేశ్వరరావుకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు ఆయన. మరోవైపు నెల్లూరు జిల్లా కావలిలోనూ రెబల్ రచ్చ ముదురుతోంది. కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి బరిలో దిగుతుండగా బీజేపీ నేత పసుపులేటి సుధాకర్ రెబల్ గా పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీని వీడి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన చంద్రబాబు మోసం చేశారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు నిర్ణయం తీసుకున్నారు పసుపులేటి సుధాకర్. దీంతో కావలి కూటమిలో కాక మొదలైంది. కూటమిలో అసమ్మతి కుంపట్లు కంటిన్యూ అవుతుండడం 3 పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.